భోజనం చేస్తున్నారు, లేదా బీడీలు చుట్టుకుంటున్నారు, లేదా మిషన్ కుట్టుకుంటున్నారు. ఏ పని ఉందో ఆ పని మీరు ఇంటిలో చేసుకుంటున్నారు. మీ ఇద్దరు పిల్లవాళ్ళు బయట ఆడుకుంటున్నారు. అందులో ఒక పిల్లవాడు గబగబ వచ్చి అమ్మ 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 రక్తం కారిపోతుందమ్మా అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఉన్న బలంగా ఆ పన అది ఏదుందా చేతులు ఏదుంటే అక్కడే వదిలేస్తారా, లేకపోతే దాని చేతిలో పట్టుకుంటారా? అలానే వెళ్ళిపోతుంటే మీరు బీడీలు చేసేవారైతే మీ పక్కనే ఏమొస్తుంది? చేతిలో దారం ఉంటుంది. దారం కూడా మీ ఎప్పుడే వచ్చేస్తుంది. మిషన్ కుట్టే వాళ్ళైనా మళ్ళీ ఆ దారం మీతోటి వచ్చేస్తుంది. చేతిలో కత్తెర కడిగేసేదని తెలిసింది అనుకోండి, ఆ కత్తెర అలా పట్టుకుని వెళ్ళిపోతారు ఇంటి బయట. ఎవ్వరు ఏ పని చేస్తుంటే ఆ పనిని అలానే కొందరు తింటుంటారు. తినేటప్పుడు వచ్చి అమ్మ అమ్మ అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? అలా తినుకుంటూ బయటకు వెళ్ళిపోతుంటారు. ఏమైందిరా అనుకుంటారు కదా, అంటే గాబరా పడిపోతారు కదా. ఇక్కడ బ్రాహ్మణుడు కూడా అర్జునుడు అంత గాబరా పెట్టేశాడు. అయ్యా, నా ఆవులు దొంగలెత్తుకుపోతున్నావు, అవి లేకపోతే నాకు అవిస్సులు లేవు, నేను హోమం చేయలేను, అగ్నిహోత్రాన్ని నేను నిర్వహించుకోలేనయ్యా. మహానుభావ, దయచేసి తొందరగా వారు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండగానే పట్టుకోవాలి మీరు అని తొందర పెట్టాడు. తొందర పెట్టగానే అర్జునుడు ఏం చేస్తాడు? ఆయన ప్రభు కదా, ఆ ప్రభు అయిన వాడు దొంగ సొత్తులు పట్టుకుపోతున్న వాడు బాణం ప్రయోగం చేసి వాటిని చంపి అయినా సరే వారి సొత్తు వారికి ఇప్పించకపోతే గర్భస్రావము చేసిన పాపముతో పాటు మరికొన్ని పాపాలు వాళ్ళ ఖాతాలో వేస్తారు. గర్భస్రావం చేయించుకోకూడదు. ఇది పెద్ద మహాబ్రహ్మాత్యపాదం తెలియపడుతుంది. తెలియక ముందు చేసేవో అది తప్పేమి కాదు, కానీ తెలిసి చేస్తే మహాదోషం అవుతుంది, బ్రహ్మాత్యపాదం అవుతుంది. దానికి ఏమవుతుందో తెలుసా? మరో జన్మల నీవు కసాయి వాడింట 10 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కసాయి వాడు ఎలా ఉంటాడు? ఓ గొర్రెలు కూడా పుట్టావనుకో వారి ఇంట్లో, నేను చంపడు కానీ చంపినంత పనిచేస్తుంటాడు. 10 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. గర్భస్రావాలు చేయించకండి దయచేసి, మహాపాపం. ఆడపిల్లని మరీ చేస్తున్నారు, తప్పండి. అది ఇప్పుడు వేసుకున్నావు కావచ్చు, 4 ఆడపిల్లలను తీసేసుకున్నావు కావచ్చు, కానీ దాని ఫలితం నీవు 40 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి. గర్భస్రావాలు చేయించకండి. ఆడపిల్ల మనిషి కాదా? మగపిల్లవాడే మనిషి. వాడైతేనే పెడతాడా? పెడతాడు. ఎలా పెడతాడు? కొడుకైతే చక్కగా వాడిని చదివించి ప్రయోజనం చేస్తే వాడు ఎక్కడో విదేశాలలో జాబులు చేసుకుంటూ వాడు అక్కడ బతుకుతాడు. ఇక్కడ నువ్వు గదే ఒంటరి బతకాలి. లేదా నువ్వు బాగా చదివిస్తే కొడుకని కష్టపడి దేవుళ్ళకు మొక్కి పొర్లు దండాలు పెట్టి కొడుకే కావాలని అంతవరకు 3 బిడ్డలు వస్తే అవి గర్భస్రావాలు చేయించేసుకొని కొడుకు కోసం ఇంకా 4వ సంతానంగా కొడుకు వచ్చేస్తే వాడిని కష్టపడి పెంచి కానీ అన్ని త్యాగం చేసి పెంచి ప్రయోజనం చేస్తే వాడు ఇక్కడే ఉండి పెళ్లి చేసుకొని నిన్ను తీసుకెళ్లి అనాథాశ్రమంలో 2 రూపాయలు చేసేసాడు. ఇందుకైనా కొడుకు కావాలి. దీని గురించి ఎలా కొడుకులు కానీ అదే బిడ్డ చూడండి. నిజంగా ఆ సమయంలో బిడ్డ కనుక ఉంటే ఎన్ని పనులున్నా పరిగెత్తుకుంటూ రాదని దగ్గరికి, అమ్మా ఏమి దుస్థితి వచ్చమ్మా, నేను లేనా అమ్మా అని తీసుకొని గుండెల మీద పెట్టుకొని నేను సాదుకోదా? అలాంటి బిడ్డ నువ్వు చంపేస్తావా? పాపము కాదా? తప్పు కాదా? అది నీవు చచ్చినాడు నిన్ను తలుచుకు ఏడ్చేదెవరు? నీ కోడలా? నీ కోడలు కాదు కదా, నీ కూతురేనమ్మా. నువ్వు ఏమిచ్చినా ఇవ్వకపోయినా నీ కూతురే ఏమిస్తుందమ్మా. అలాంటి కూతుర్లు కాదంటావా? అలాంటి కూతుర్లు గర్భస్రావాలు చేయిస్తారా? బ్రహ్మహత్య పాతకం తగులుతుందని చెబుతుంది మహాభారతం. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటివి చేయకండి. మహాపాపం అండి. పరమేశ్వరుడు ఇచ్చాడండి, కళ్ళకద్దుకొని పుచ్చుకోండి. అమ్మాయి అయితే కాదా అండి? మనిషి కాదా? అమ్మాయిని చదివించండి, చక్కగా చదివినంతసేపు చదివించండి, సంస్కారం నేర్పించండి. అమ్మాయి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది, అత్తారింటిని ఉద్ధరిస్తుంది. అదే కొడుకైతే మిమ్మల్ని తీసుకెళ్లి అనాథాశ్రమంలో వాడిస్తాడు, మిమ్మల్ని 2 రూపాయలు చేస్తాడు. మీరు సంపాదించకపోతే ఏం సంపాదించలేదని రాసి రంపాన వెళ్తుంటాడు. సంపాదిస్తే మిమ్మల్ని చంపైనా ఆ సంపాదన చూసుకుంటాడు. దయచేసి మీకు తెలియదని కాదు, ఇవన్నీ విషయాలు అన్నీ తెలుసు.